మన దగ్గర ఎంత సంపాదన ఉన్నా, శారీరకంగా ఎంత బలంగా ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోతే వ్యర్థమే. అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించటం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించటం మేలు. ఏ పనినైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు వెళ్ళదు. మనలో నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకెప్పుడూ అండగా ఉంటాడు. నీ మనసు నీ అదుపులో ఉంటే నువ్వు అడవిలో ఉన్న ఆనందాన్ని పొందుతావు. నీ బాధల నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు, కానీ వాటిని ఇతరులకు చెప్పటానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైనా బంధమైనా. ఒక్కసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలనిపించదు. మోసగించబడ్డవారికి కాలమే గాయాన్ని మాన్పుతుంది. ఏదో రోజు శాంతంగా ఉండగలుగుతారు. మోసం చేసిన వారు మాత్రం ఎన్నడూ శాంతంగా ఉండలేరు. ఇదే నిజం. ఇతరులను జయించటం కంటే తనను తాను జయించటం చాలా కష్టతరమైనది. లైఫ్లో ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. మనసుకి ఆశ ఎక్కువ, దేన్నైనా కావాలంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. కష్ట సుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి. ఉండవలసినన్ని రోజులు ఉంటాయి. పోవలసిన టైం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవటం అలవాటు చేసుకోవటమే మన పని. మనకున్న ప్రతి రిలేషన్కి 3 ఇవ్వాల్సి ఉంటుంది: లవ్, మనీ, టైం. ఈ మూడిటిలో ఏ ఒక్కటి తగ్గినా ఆ రిలేషన్లో ప్రాబ్లం మొదలవుతుంది. ఏ బంధంలో అయినా గొడవలు ఉంటాయి. ఒక్కోసారి గొడవ పడటం మానేశామంటే అప్పుడు ఆ బంధం వదులుకోవటానికి సిద్ధమైపోయాం అని అర్థం. గాలి లేని గదిలో ఒక రోజంతా ఉండగలమేమో కానీ విలువలేని చోట ఒక్క క్షణం కూడా నిలబడలేము. విడిపోవటానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ కలిసి ఉండటానికి ఒకే ఒక కారణం మాత్రం ప్రేమ. మీ మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఆ బంధాన్ని నిలబడేలా చేసేది ప్రేమ మాత్రమే. ప్రేమించటానికి, ఒక మనిషిని అట్రాక్ట్ చేయటానికి ఎవరికీ పెద్ద టైం పట్టదు. కానీ పెళ్లి చేసుకొని అదే బంధాన్ని నిలబెట్టుకోవటం అనేది చాలా కష్టమైన పని. ఎంత అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంత కేరింగ్ చూపించినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.